శివుడు ఓ విధంగా ఒకచోట నిలిచే భర్త కాదు, తనెప్పుడూ సంచరిస్తుండేవాడు. ఆ సంచారం తననెక్కడికి తీసుకెళితే అక్కడికెళ్లి చాలా సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండిపోతుండేవాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు, ఈమెయిల్స్ ఉండేవి కాదు. కాబట్టి ఆయన దూరంగా వెళ్ళినప్పుడు పార్వతీదేవికి అతన్ని సంప్రదించేందుకు ఎటువంటి మాధ్యమము ఉండేది కాదు. తనలో ఒంటరితనం పెరుగుతుంది. అలాగే శివుడు మనుషులకు పుట్టినవాడు కాదు, ఆయన్ని యక్షస్వరూపుడు అంటారు. ఈ కారణం చేత పార్వతి శివుని బిడ్డకు తల్లి అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి తనలోని ఒంటరితనం వల్ల, తన కోరిక ఇంకా తనలోని మాతృభావన వల్ల తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంటోంది. తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి అక్కడి మన్నుతో కలిపి ఓ బిడ్డ రూపంలో చేసి దానికి ప్రాణం పోస్తుంది. వినడానికి ఇది వాస్తవంగా జరిగే విషయం కాదని అనిపించవచ్చు, కానీ నేటి సైన్స్ అచ్చం ఇదే భాష మాట్లాడుతోంది. ఎవరైనా మీ నుండి ఒక ఎపిథీలియల్ కణాన్ని సేకరిస్తే రేపటి రోజున దాని నుండి మీకు సంబంధించిన దేన్నైనా తయారు చేయవచ్చు. పార్వతీదేవి దానికి ప్రాణం పోసింది. ఆ విధంగా ఓ చిన్న బిడ్డ పుడతాడు. కొన్నేళ్ల తర్వాత ఈ పిల్లాడికి సుమారు 10 ఏళ్ల వయసున్నప్పుడు శివుడు తన గణాలతో పాటు తిరిగొస్తాడు. ఆ సమయానికి పార్వతీదేవి స్నానం చేస్తుంటుంది. తను ఈ పిల్లాడికి అటుగా ఎవరూ రాకుండా చూడమని చెబుతోంది. ఈ పిల్లాడు శివుణ్ణి ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు. అప్పుడు శివుడు ఎవరైనా తనని అడ్డగిస్తే దాన్ని సమ్మతించేందుకు ఇష్టపడని స్థితిలో ఉంటాడు. కాబట్టి తన కత్తి బయటకు తీసి పిల్లాడి తల తీసేసి పార్వతీ దగ్గరకు వెళ్తాడు. ఈ సమస్యను పరిష్కరించటానికి శివుడు తన గణాలలోని ఒకరి తలను తీసి ఈ పిల్లవాడికి పెడతాడు. ఈ తలమార్పిడి జరిగిన రోజుని మనం వినాయక చవితి జరుపుకుంటాం. గణాల నాయకుడి తలను తీసి ఈ పిల్లాడికి పెట్టాడు కాబట్టి ఆయన ఇప్పటి నుండి నువ్వే గణపతివి, నువ్వే గణాల నాయకుడివి అంటారు. కాలం గడిచే కొద్దీ ఎక్కడో క్యాలెండర్లకి బొమ్మలు గీసే కళాకారుడికి ఆ ఇతర జీవి ఏమిటన్నది అర్థం కాక అతను ఓ ఏనుగు ముఖాన్ని గీశాడు. గణాలకు అవయవాలు ఉంటాయి కానీ ఎముకలుండవు అని సంప్రదాయంలో చెబుతూ ఉంటారు. ఈ సంస్కృతిలో ఎముకల్లేని అవయవం అంటే అది ఏనుగు తొండమే. కాబట్టి ఆ కళాకారుడు దాన్ని ఓ ఏనుగు తలలా చిత్రించాడు. మానవ సరోవర తీరాన ఏనుగులు కనపడే అవకాశమే లేదు. ఎందుకంటే వాటికి అది అనువైన నివాసం కాదు. అక్కడ ఏనుగులు నివసించేందుకు తగినంత వృక్ష సంపద ఉండదు. అందువల్ల శివుడు ఏనుగుల తలలను నరుకుతూ తిరిగే అవకాశం లేదు. అందుకే ఆయన్ని గణేశుడు, గణపతి, వినాయకుడు ఇలా ఎన్నో అన్నారు. కానీ ఆయన్ని గజపతి అనలేదు. ఈ గణాలు అనబడేవారు శివుని సహచరులు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలీదు, కానీ సాధారణంగా సంప్రదాయంలో వారు ఈ గ్రహానికి చెందని జీవులు కాదని చెబుతారు. వారి జీవన నిర్మాణం మనకిక్కడ తెలిసిన జీవ నిర్మాణానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోజున జీవం ఏకకణ జీవి నుండి మొదలై సంక్లిష్టమైన రూపాల వరకు, మానవ రూపం వరకు ఎంతో గొప్ప పరిణామం చెందిందన్న విషయంలో ఆధునిక జీవశాస్త్రం ఎంతో స్పష్టంగా ఉంది. కానీ జీవం యొక్క ప్రాథమిక స్వభావం మాత్రం అదే. అది మారలేదు. అది మరింత సంక్లిష్టంగా అవుతూ వచ్చిందంతే. కానీ గణాలు ఈ జీవ నిర్మాణానికి చెందినవారు కాదు. వారు ఈ భూమికి సంబంధించిన పదార్థంతో తయారైన వారు కాదు. వారికి ఎముకలు లేని అవయవాలు ఉన్నాయి.